వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో, అంటే ప్రేమ పెళ్ళిళ్ళు పేరెంట్స్ జీవితంలో ఒక శాపంలా మిగిలిపోతున్నాయా? అంటే 60 ఏళ్ళు సంతోషంగా ఊహించుకున్న జీవితం 6 నెలలకే ముగిసిపోతే, కూతురి జీవితాన్ని చూసి తల్లి తట్టుకోగలదా? 15 తులాల బంగారం, 5,00,000 కట్నం ఇచ్చి అత్తారింటికి పంపిస్తే, ఆడపిల్లను 6 నెలలు తిరక్కముందే ఒక శవంలా తీసుకొనొచ్చి పుట్టింటికి అప్పజెప్తే, అసలు ఏం జరుగుతుంది అనేసి వివరాల్లోకెళ్తే, రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పెళ్ళైన 6 నెలలకే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయింది. అసలు ఏం జరిగిందంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 సంవత్సరాల పరిచయము. గూగుల్ టెక్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మంచి జాబు, మంచి జీతము, అంతా బావుంది గదా! సో, ప్రేమ వివాహం అని జెప్పేసి ఇంట్లో వాళ్ళు గూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇరు ఫ్యామిలీస్ వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. పైగా ఇంకో సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఆమె ఆ మహిళకి ఆ దేవిక అని ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి వాళ్ళ ఫాదర్ లేడు. ఒక అమ్మ గారాబంగా పెంచి పెద్ద చేసి ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసింది. అంతా బాగానే ఉంది. 15 తులాల బంగారం ఇచ్చింది. 5,00,000 కట్నం ఇచ్చింది. అంతా ఇచ్చి గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. సో, పెళ్లి చేసుకున్న 2 నెలలకే ఆ శరత్ ఎవరైతే ఉన్నారో ఆమెని ఇబ్బంది పెట్టడం జరిగింది. 2 నెలలకే ఇద్దరి మధ్య తీవ్రమైన వివాదాస్పదంగా గొడవలు జరగడం జరిగింది. వెంటనే ఆమె పుట్టింటికొచ్చేసింది. పుట్టింటికొచ్చిన తర్వాత అందరూ సర్ది చెప్పారు. పెళ్ళంటే ఇలానే ఉంటుంది. పర్లేదు ఓర్చుకోవాలని చెప్పేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేసి మళ్ళీ కాపురానికి పంపించారు. సో, రాయదుర్గంలో పోలీస్ స్టేషన్ పరిధిలో అంతా బాగానే ఉంది. పంపించిన 4 నెలలకే కూతురు అనుమానాస్పదంగా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో, చనిపోయిన తెల్లారే నిన్న మార్నింగ్ ఆమె ఉరేసుకొని చనిపోయింది. సో, చనిపోయిన వెంటనే పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మదర్‌కి కాల్ చేసి, "మీ కూతురు ఉరేసుకొని చనిపోయింది" అని చెప్పడం జరిగింది. అంటే ఆ తల్లి పాపము గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ, రోదిస్తూ ఆ తల్లి బాధ వర్ణనాతీతం. అంటే ఎంత అంటే కూతురు గురించి అంత ఆలోచించి ఒక తండ్రి లేకపోయినా ధైర్యంగా కూతుర్ని పెంచి గూగుల్ టెక్ అంత మంచి కంపెనీలో జాబ్ వచ్చిందంటే ఆ తల్లి ఎంత మంచిగా పెంచి ఎంత ధైర్యంగా ఉంటుంది. అలాంటిది సడెన్‌గా ఉరేసుకొని చనిపోయింది అంటే అసలు ఎవ్వరు నమ్మలేకపోతున్నారు. సో, అక్కడ జరిగిన విషయం ఏంటంటే మనకి ఇప్పటి వరకు తెలిసిందేంటంటే ఆమె దేవిక అనే మహిళకి వాళ్ళ ఫాదర్ లేడు. మదరే ఉంది. మంచిగా పెంచింది. అంటే గూగుల్ టెక్ కంపెనీలో ఇద్దరూ జాబ్ చేస్తున్నాడు. శరత్ ఎవరైతే ఉన్నారో అతను కూడా జాబ్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమ వివాహంగా మారింది. గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబం అన్న తర్వాత గొడవలు అవుతూనే ఉంటాయి కదా! సో, అలానే గొడవలయ్యాయి. అయిన తర్వాత అందరూ సర్ది చెప్పారు. సర్ది చెప్పిన తర్వాత 6 నెలలకి ఆ రోజు సండే, మొన్న సండే రోజు వాళ్ళ మదర్‌కి కాల్ చేసి "ఇంటికొస్తా అన్నారు కదా! రాలేదు ఏంటి" అంటే, "అమ్మ మేము డీమార్ట్‌కెళ్ళాలి, షాపింగ్ చేయాలి, తీసుకొని వస్తాము. సో, ఏమి అనుకోమాకు. సండే రోజు కొంచెం బిజీగా ఉంటాము. నేను మండే నీ దగ్గరికి వస్తాను" అని చెప్పేసి తల్లితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో, మండే రోజు కూతురు కోసం ఎదురు చూస్తున్న తల్లికి ఒక కాలొచ్చింది. ఫోన్ చేసి "నీ కూతురు చచ్చిపోయింది" అని చెప్పగానే ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందో తెలీదు. ఏమైందో తెలీదు. ఎవ్వరు ఏం చెప్పట్లేదు. ఆ శరత్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో దేవిక వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడట్లేదు. అయితే అసలు తెలిసిన విషయం ఏంటి, ఆ ముందు రోజు సండే రోజే గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఎవరి బెడ్‌రూమ్స్‌లో వాళ్ళెళ్లి పడుకున్నారు. అంటే వేరే వేరే రూమ్స్‌లో పడుకున్నారు అని చెప్తున్నారు. వేరే రూమ్‌లో పడుకున్న తర్వాత ఈమె సింగిల్‌గా ఒక రూమ్‌లో ఉంది కాబట్టి ఉరేసుకొని చనిపోయింది అంటున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ వెర్షన్ ఏదైతే ఉందో ఇది మనకు తెలిసిన వెర్షన్. కానీ వాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే ఆ! కట్నం కోసం బాగా వేధిచ్చేవాళ్ళు. 5,00,000 కట్నం, 15 తులాల బంగారం ఇచ్చినా గానీ, మళ్ళీ నాకు ఆస్తి కావాలని జెప్పేసి, ఆ తల్లి ఒక్కటే ఉంటుంది గదా! ఆ ఇండ్లు గూడా నాకు రాసివ్వాలి అని జెప్పేసి, ఆ శరత్ అనే వ్యక్తి అడిగినట్టు చెప్పింది. వాళ్ళ కూతురొచ్చి ఒకసారి అమ్మ ఈ ఇల్లు నా పేరు మీద రాయమంటున్నారు. అంటే ఈ ఇల్లు రాయమంటున్నారని చెప్పేసి అడిగినప్పుడు, వాళ్ళ తల్లి నాకున్నది ఒకే ఇల్లు కదా! నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా మీకే కదా! అని జెప్పేసంటే, సరే అమ్మా అని జెప్పేసి వెళ్ళిపోయిందంట. సో, ఇలా అంటే చాలా వాటికి ఇట్లాంటి విషయాలు తల్లికి చెప్తూ అంటే ఇంట్లో జరిగే
ఆ గొడవలన్నీ చెప్పకుండా నార్మల్‌గా ఆ తల్లితో మాట్లాడడం అయితే జరుగుతుందంట. సో, ఆమె కూడా చెప్తుంది గత కొద్ది రోజులుగా ఆ శరత్ అనే వ్యక్తి వాళ్ళ అల్లుడు గదా! సో, అసలు నాతో మాట్లాడట్లేదు. ఒకరోజు నా కూతురు ఫోను చేసి మాట్లాడు అని చెప్పినప్పుడు తీసుకొని వెంటనే నాకు ఒంట్లో బాలేదా ఏంటి అని అడిగితే, అంత లేదు అంతా బానే ఉంది. నాకు కొంచెం వర్క్ ఉంది. నేను మాట్లాడను అని చెప్పేసి కూతురికి వెంటనే ఇచ్చినట్టు చెప్తుంది. పాపం వాళ్ళ తల్లికి ఏమి అర్థం కావలేదు. ఏంటి గొడవ అవుతుందా ఏంటి అని చెప్పేసి కూతుర్ని క్లియర్‌గా కనుక్కుంటే, లేదమ్మా ఏం గొడవ లేదు. మేమంతా సంతోషంగా ఉన్నాము. చెప్పు ఏంటి 2 నెలల ముందు ఒక 4 నెలల ముందు గొడవైంది గదా! ఇంకా అదే మనసులో పెట్టుకొని ఉన్నాడా? ఇంకా నిన్ను బాధ పెడుతున్నాడా అడిగినప్పుడు, సో లేదు అంతా లేదు. అంతా బాగానే ఉంది. ఎప్పుడు అలానే ఉంటామా? మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి తల్లికి ఎప్పుడూ చెప్పుకుంటూనే వస్తుంది. ఎందుకంటే ఇన్ని సార్లు ఆ దేవిక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారంటే, ఆమె చాలా ధైర్యవంతురాలు. అసలు ఇలాంటి సూసైడ్ థాటే ఆమె మైండ్‌లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అంటే ఒక ఫాదర్ లేకుండా ఒక కూతురు ఈ స్థాయికొచ్చి మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంది అంటే, ఆమె మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో ఆ వుమెన్. ఇండిపెండెంట్ వుమెన్‌గా ఇంత కష్టపడి ఇంత పైకొచ్చిన తర్వాత అంటే ఒక పిరికి దానిలా సూసైడ్ చేసుకునేంత అంత బాధ గాని, అంత ఎమోషనల్ అయ్యేంత క్యాండిడేట్ గాని కాదు అని చెప్పేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. వాళ్ళ ఆఫీస్‌లో కొలీగ్స్ చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా అయిందంటే, వాళ్ళ తల్లి కూడా చెప్తుంది, "ఆ మొఖం మీద ఇక్కడ ఆ ఘాట్లున్నాయి. ఫుల్లుగా కొరికేసాడు, కొట్టాడు" అని చెప్పేసి చెప్తుంది. ఆ నోట్లో కూడా ఆ బ్లడ్ ఉంది, ఆ రక్తం ఉంది. నేను చూసాను అని చెప్పేసి ఆ తల్లి చెప్పడం జరుగుతుంది. సో, బట్ ఇంకా తల్లికైతే క్లియర్‌గా ఏం అర్థం కావట్లేదు. అంటే కొట్టడం జరిగింది. ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అల్లుడిని అడిగితే ఎంత సార్లు అడిగినా గానీ అసలు ఏం మాట్లాడట్లేదంట అతను. మరసలు ఏం జరిగింది? ఆ విషయం అయితే కట్నం కోసమే జరిగింది అని జెప్పేసి బయటైతే చెప్తున్నారు. మరి ఇంకా ముందు ముందు ఏముందని జెప్పేసి ఆ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి, ఆ దర్యాప్తు చేస్తే గానీ అసలు నిజాలు బయటకొచ్చే అవకాశం లేదు. కానీ ఏదైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకొని 60 ఏండ్లు సంతోషంగా గడుపుతారనుకున్న ఆ జీవితం 6 నెలలకే ముగిసిపోయింది. అంటే గ్రాండ్‌గా గోవాలో పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అంటేనే పేరెంట్స్ భయపడడానికి రీజన్ ఏంటంటే ఇదే. గతంలో గూడా మనం చూసాము సింగర్ 'శృతి' ఏదైతే ఉందో ఆమె గూడా 'శృతి' కేస్ ఏదైతే ఉందో ఆమె కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా రూమర్స్ వచ్చాయి. చనిపోలేదు, గొడవైంది, ఇట్లాంటి చంపలేదు, చంపారు అని జెప్పేసి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అసలు ఏం జరిగిందో తెలీదు. ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ మహిళ. సో, అంటే ఈ ఈ ఈ రకంగా పేరెంట్స్ మనసులో అంటే ప్రేమ పెళ్ళిళ్ళు అంటే లవ్ చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎందుకంటే ఇద్దరూ ఈక్వల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనస్పర్ధలొచ్చే ఛాన్స్ ఉంది. సో, ఈ విధంగా పేరెంట్సు ప్రేమ వివాహాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి. అంటే అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళ ఇటు సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఇటు సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆస్తి కావాలని చెప్పేసి ఇతను బాగా దారుణంగా హింసిస్తున్నాడని చెప్పేసి ఆ తల్లయితే రోడ్డు మీదకొచ్చి ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం జరుగుతున్నప్పుడు ఆ తల్లి బాధ అసలు చెప్పేదానికే అవ్వట్లేదు. అంటే ఆ తల్లిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు రాకుండా మానదండి. ఈ రకంగా అంత బాధపడుతూ పాపం ఆమె మాట్లాడలేకపోతుంది. కళ్ళు తిరిగి కింద పడుతుంది. అంటే ఇంత ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు ఇదే మాట చెప్తుంది. నా కూతురు అలాంటిది చేసుకోదు. నా కూతురికి నేను ఒక్కదాన్నే ఉన్నా. నా గురించే తనకంటే ఎక్కువ నా గురించి ఆలోచిస్తుంది. అలాంటిది ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత అవసరం అయితే ఉండదు అని చెప్తుంది. ఇంకో రకంగా కూడా దేవిక వాళ్ళ హస్బెండ్ కొట్టాడు అని చెప్పేసి అని కూడా క్లియర్‌గా తెలుస్తుంది. దెబ్బలున్నాయి. నేను చూశాను అని చెప్పేసి ఆ తల్లి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తుంది. అసలు ఏం జరిగిందని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తేనే తప్ప ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకొచ్చిన తర్వాతే తప్ప అది తెలీదు. అసలైతే దెబ్బలు చూసా అని చెప్పేసి ఆ తల్లి క్లియర్‌గా ఎందుకంటే ఏ ఏ ఎవ్వరొచ్చి మాట్లాడినా సరే, ఏ మీడియా వచ్చి మాట్లాడినా సరే క్లియర్‌గా చెప్తుంది. నేను దెబ్బలు చూశాను. ఆమె సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. ఆమెకు తెలిసిన ఆ దేవిక, ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ దేవిక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆమె అయితే అలాంటిది కాదు. డెఫినెట్‌గా ఎందుకంటే ఆమెకుంది ఒకటే తల్లి. అంటే రెగ్యులర్‌గా ఫోన్ చేసి మమ్మీ తిన్నావా? టాబ్లెట్స్ ఏసుకున్నావా? ఎలా ఉంది? అని చెప్పేసి హెల్త్ గురించి అంత ప్రాపర్‌గా కన్సర్న్ తీసుకునే కూతురు సడెన్‌గా వాళ్ళ తల్లిని వదిలేసి సూసైడ్ చేసుకుంది. పైగా ముందు రోజే సంతోషంగా ఉన్నారు. మాట్లాడాను. నేను రేపు పొద్దున్నే వస్తాను అని చెప్పేసి అంత మంచిగా మాట్లాడిన కూతురు ఆ నెక్స్ట్ డేనే శవమై కనిపించింది అంటే ఎవరికైనా అనుమానం అయితే డెఫినిట్‌గా వస్తుంది. అసలు ఈ కేస్‌లో ఏం జరిగింది? అసలు ఆ ఫ్లాట్‌లో ఏంటి ఇంతకు ముందేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? లేదా ఆ కూతురు నుంచి ఏమన్నా సూసైడ్ లెటర్ ఏమన్నా ఉందా? లేదు కావాలనే కొట్టి దీన్ని మర్డర్ చేసి ఒక సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారా? ఏంటి అని జెప్పేసి పోలీస్ వాళ్ళు బయటకు పెట్టి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. సో, ఏదున్నా సూసైడ్ చేసుకున్నా సరే, చచ్చిపోయినా సరే, ఏదైనా సరే
పేరెంట్స్ అయితే చూసుకోవాలి. ప్రేమ పెళ్ళిళ్ళు, ఇలాంటి వివాహాలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అంటే ఇంత కట్నం ఇచ్చిన తర్వాత కూడా సూసైడ్ చేసుకునేంత అవసరం ఏముంటుంది చెప్పండి? ఒకటి అతను ఏదైనా వాళ్ళ హస్బెండ్ ఏదైనా చేసుండాలి. ఆ రోజు ఆదివారం నైట్ ఏదో ఒక జరిగుండాలి. సో, కూతురు మనస్తాపంతో వెళ్ళి బాగా ఎమోషనల్ అయ్యి సూసైడ్ అయినా చేసుకొనుండాలి. సో, వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. సో, అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీని.